ఓం శ్రీ గురుభ్యో నమః. లలిత త్రిశతి ఈనాటి నామం హర్యక్ష వాహన. హర్యక్షము అంటే కపిల వర్ణము కలిగిన కళ్ళు, కపిల వర్ణంతో ఉన్న కళ్ళు ఉన్న సింహం. ఆ సింహము అని చెప్పి ఆప్తవచనం. ఇక్కడ మనం చెప్పుకుంటుంది లలితా త్రిశతి అయితే అడవిలో జంతువుకి సంబంధం ఏంటి అంటే ఆ సింహము మీద కూర్చొని ఉంటుంది. అదేంటంటే మీరు నేను మన ఇతరులు ఎవరైనా బయలుదేరి సింహం మీద కూర్చుంటే సింహం చంపేస్తుంది కదా అంటే శృతుల ప్రామాణికముగా సింహము లాంటి క్రూర మనస్తత్వం ఉన్న వాళ్ళని శ్రీ విద్యా మంత్ర సాధకుడు వాళ్ళ మీద కూర్చొని ఆడించవచ్చు, అలా భావించాలి. అంతేకాని ప్రవచనాల పరంగా తీసుకోకూడదు. సరే, సింహమని సింహాన్ని ఆసనంగా చేసుకుంటుంది కదా, కొంతమంది దుర్గాదేవి అంటుంటారు, కొంతమంది శ్రీ విద్యా గురువులు, కొన్ని గురువు పరంపరలో మహాలక్ష్మి అని కూడా వివరణిస్తారు. నిరుక్త వ్యాకరణముల ప్రకారం ప్రజలకి మనం శాస్త్రం వివరించాలి. ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఇప్పుడు మంత్రసాని దగ్గరికి పోవట్లేదు కదా. మంత్రసాని కరెక్టే, ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, డబ్బులు తక్కువ తీసుకోవచ్చు, ఆపరేషన్ కోయించుకొని పిల్లల్ని తీసుకుంటున్నాం కదా మనం. కాబట్టి సైన్స్ పరంగా కూడా మాట్లాడుకోవాలి శాస్త్రీయ ప్రామాణికముగా. అంటే అందరూ ఆపరేషన్ చేయించుకుంటారని కాదు, పరిస్థితులను బట్టి. సరే, నా ఫీలింగ్స్ నేను వ్యక్తం చేయొచ్చు, అవి శాస్త్రం ఒప్పుకోదు. ఎవడో ఒకడు ఫీలింగ్స్ చెప్తుంటారు, అది అట్లా ఇది ఇట్లా అని. అవన్నీ పుస్తకాలు రాసే రచయితల ఫీలింగ్స్ కుదరవన్నమాట. శాస్త్రీయ ప్రామాణికంగా నిరుక్త వ్యాకరణాలు అంటే శృతి అంగములు. అర్థమైందండి? శృతి అంగములు మహర్షులు అంగీకరించారు. వాటి ప్రామాణిక సింహం మీద కూర్చునే దేవదుర్గా అని మీరందరూ విజయవాడ కనకదుర్గగా అనేక గ్రామాలలో, అనేక దేవాలయాల్లో, అనేక దేశాలు, రాష్ట్రాలు గుట్టలు దుర్గాదేవి విగ్రహాలన్నీ పెట్టుకొని పరిపరి నామాలతో పరిపరి ఆయుధాలతో మూర్తులు ఉండవచ్చు. ఆ దుర్గా చేతిలో వందల ఆయుధాలు పెట్టి అవి శృతి ప్రామాణికం అయి ఉండాలి. దుర్గా అంటే మీరు ఖచ్చితముగా శృతి ప్రామాణికంగా తెలుసుకొని మాత్రమే చెయ్యాలి. అదేంటండి, మేము ఇప్పటిదా దుర్గాదేవికి వెళ్ళి భవానీ మాలలు కూడా వేసుకుంటున్నాం కదా, మీరేంది ఇట్లా చదువుతున్నారు, మాకు అందరికీ గందరగోళంగా ఉంది, ఎవరు చెప్పట్లేదు పురాణ వాళ్ళు ఇవన్నీ అంటే, మరి శాస్త్రీయ ప్రామాణికం కష్టంగా ఉంటుంది అబ్బాయి. ఏదైనా సరే ఒక సైంటిఫిక్ 500 రూపాయల నోట్లు నువ్వు జెరాక్స్ తీసుకొని వెళ్ళావనుకో, ఒకసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేస్తావు అమాయకుల్ని. ప్రతిసారి మోసం చేయలేవు కదా, వాడు దాన్ని చెక్ చేసుకుంటాడు. గవర్నమెంట్ చూపిస్తుంది ఫలానా చెక్ చేసుకున్నప్పుడు దొరికిపోతావు కదా. అట్లాగే నేను చెప్పే ఆధ్యాత్మికాన్ని నువ్వేం చేస్తావంటే నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నావు అనుకో, నన్ను కూడా నువ్వు అందరిలా లెక్కేస్తావు కదా. కాబట్టి శృతుల్లో ఉన్నది చెప్పాలి కదా. భారతీయులకు శృతులు ప్రామాణికం. భారతీయులందరికీ ఆధ్యాత్మికం అంటే శృతులు అంటే ఉపనిషత్తులు. సరే, దుర్గాదేవి అంటే ఏంటంటే ప్రాచీన కాలంలో, ఇప్పుడు దుర్గాదేవి గురించి మీకు వ్యాకరణం రీత్యా నిరుక్త ప్రామాణికంగా చెబుతున్నా. దుర్గా అంటే ఏమిటి మీరు ఊహించింది కాదు, గుర్తుపెట్టుకోండి. మీ గుండెల మీద మీ చేతులు వేసుకొని దుర్గా అనేది మీరు ఊహించింది కాదు. ప్రవచనకారులు కొంతమంది ఉదరపోషణల మాటలు నమ్మద్దు. శృతులు, ఉపనిషత్తులు, వాటి అంగముల ప్రామాణిక తెలుసుకోండి. అదేంటంటే సరే చెప్పండి, అది కూడా తెలుసుకుంటామంటే. మీరు ఎప్పుడైనా చాలామంది ఊళ్ళలో, మీ అందరి ఊళ్ళలో కొండలు ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. కొండలు, పెద్ద కొండలు, వాటిని రాజులు పరిపాలించినప్పుడు ఏం చేసేవారంటే దుర్గము అంటారు. ఏమంటారండి? దుర్గము అంటే ప్రాచీన కాలంలో రాజులు పరిపాలించిన కోటలు. మీకు బాగా అర్థం అవ్వాలనే మాకు అర్థం కావట్లేదు అంటే, మీ సినిమా చూస్తుంటారు కదా, మహిష్మతి అనేబడేది, బాహుబలి సినిమా చూసి ఉంటారు కదా, అందులో పరిపాలించిన కోటను చూసారా, ఆ కోటని సంస్కృతంలో దుర్గము అంటారు. అర్థమైందంటే
అప్పుడు దాంతో ఈ దేవత ఉపాసన చేసేవాడు లేక ఈ దేవత అనుగ్రహం కలిగిన వాడు కొండ లాంటి సమస్యలు ఢీ కొనగలడు ఈ దేవత ఉపాసన చేసేవాడు. అర్థమైంది. అంతేగా దుర్గా అంటే మీరు రకరకాలుగా ఆలోచించుకోవద్దు. మహాకొండలు, కొండ వేరు, మహిష్మతిని మహాకొండ అంటారు. ఉపాసన చేసేవాడికి అవి మహాదుర్గము లాంటి శత్రువులను నివారించుకోగలడు. దుర్గము లాంటి దేవతను ఉపాసించవచ్చు. దుర్గము లాంటి చాలా, ఇప్పుడు బాహుబలిలో విలన్ చూశారండి, మహాభయంకరమైనటువంటి వాడు కదండి. వాడిని ఎట్టా దుర్గము లాంటి, దుర్గము లోపల ఉంటాడు, అనేకమైనటువంటి వాడు అనేకమైన చేస్తుంటాడు కదా, హోమాలు గేమాలన్నీ. శృతి ప్రామాణికంగా వెళ్ళినప్పుడు వాడిని కూడా నువ్వు ఏదైనా చేయొచ్చు, అది శృతులు చెబుతున్నాయి. కనకదుర్గ అంటే బంగారు కొండలో ఉండే శక్తి అని అర్థము. మీరేదో అందరూ బాగా దుర్గ గుడికి వెళ్ళామండి, దుర్గ గుడికి వెళ్ళామండి, కనకదుర్గ అండి, కనకదుర్గ. కనకం అంటే బంగారం సంస్కృతం, దుర్గం అంటే కొండ. అర్థమైందండి. బంగారం లాంటి కొండలో ఉండే శక్తి పేరే దుర్గా. అర్థమైందండి. సరేలేండి. అన్ని కులాల వాళ్ళు స్త్రీలు మాత్రమే. అర్థమైందండి. స్త్రీలు మాత్రమే నేను చెప్పేది, పురుషుల గురించి చెప్పట్ల. ఆ ఇంట్లో పురుషులకి విజయం కలగాలి. మా ఇంట్లో మగవాళ్ళు పిల్లలు కానీ మొగోళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఆ మగవాళ్ళు ఎవరుంటే వాళ్ళందరికీ విజయం కలగాలి. వాళ్ళు ఏ పని చేస్తే, వడ్డీ వ్యాపారం చేస్తుంటే బాగా 120 రూపాయలు రావాలి మా ఆయనకి. ఇట్లాంటివన్నీ ఆలోచించుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఏదైనా సరే, మంచి కావచ్చు చెడు కావచ్చు, వాళ్ళు దీపదుర్గ మంత్రసారం చేయాలి. అర్థమైందండి. దీపదుర్గ శ్రీ విద్యలో హైలైట్ మంత్రసాధన అంటారండి దీన్ని. మామూలు మంత్రసాధన హైలైట్ అంటే ఏంటి? ఈక్వల్ టు పంచదశి, అంత పవర్. పంచదశి సత్వం. ఇది మహాభయంకరమైన 10 రకములైన మహిష్మతి కోట లాంటిది దీపదుర్గా మహామంత్రం. అర్థమైంది. అయితే మీరు కొట్లలో 100 రూపాయల ఆయిల్ కొనుక్కొచ్చి దాని మీద ఏదో దేవుడి బొమ్మలు ఉన్నవి, లేకపోతేనేమో ఇదేంటి 100 రకాల మూలికలతో అలాంటి వాటితో చేస్తే కర్మ కొత్తది వస్తుందండి, కొత్త శత్రువులు వస్తారు. వాళ్ళ ప్రవచనాలు చెప్పినవి కుదరదు ఇక్కడ శృతుల ప్రామాణికంగా. మీరు తెల్ల ఆవాలు అని అమ్ముతారండి బజార్లో, తెల్ల ఆవాలు. అవి పచారీ కొట్లలో లేకపోతే నెట్లోకి వెళ్ళి బుక్ చేసుకొని తెప్పించుకోండి. శుభ్రంగా 10 కేజీలు తెప్పించుకొని బాగా కడిగి ఎండబెట్టి బాగా ఎండాలండి. ఎండాకాలం ఎండలాగా మళమళ మాడిపోవాలి. వాటి ద్వారా నూనె తీస్తారు. అర్థమైందండి. ఆ యొక్క నూనెతో మీరు పలానుండి మేము అంతం చేయాలి, వాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, పలానుండి బాగు చేయాలి, వాడిని తీసుకొని పలానోడు రాజకీయంలో ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి మా తమ్ముడిని, మా ఆయన వచ్చేసి ముఖ్యమంత్రితో ఎప్పుడు డీప్గా ఉండేటట్టు చేయాలి అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది పోస్టుల కోసం. ఇలాంటి వాళ్ళు కూడా ఎవరు ఏ కోరికలతో పోతే ఆ కోరికలు ఆ నూనె తీసుకొచ్చి, ఏ నూనె చెప్పా కదండి, ఆ నూనె తెచ్చుకొని ఆ మంత్ర సాధన చేయాలండి. అర్థమైందా? అది సరే. శత్రువులకి 1-2 పడిపోతాయండి, పారిపోతారు శత్రువులు. అయితే కొన్ని వృత్తులలో ఉండే పురుషులు, కొన్ని వృత్తులు అవి ఏంటో మీరు ఈ మంత్రం మొత్తం చెప్పినాక ఆలోచించుకోండి. విజయము కోసము అలవి కాని తీవ్రమైన సమస్యలు నివారణ కొరకు కూడా ఈ మంత్రం చేస్తూ ఉంటారు ప్రాచీన కాలంలో. ఇప్పుడు సంగతి ఇప్పుడు ఇవన్నీ చెప్పరు మీకు ప్రవచనాలు, చెబితే వాళ్ళ కలెక్షన్స్ రాదని. డైరెక్ట్ అటాక్ మంత్రం అంటారు దీన్ని. అర్థమైందండి. ఒక కోర్టులో ఉంది తీవ్రమైన సమస్య, కొంతమంది ఉన్నారండి, ఏమండి ఈ 2000 తీసుకోండి, ఈ 3000 తీసుకోండి, మాకు ఆ పని చేసి ఎవరు చేసేది ఏం లేదు. 2000 3000కి ఇచ్చే తెల్లవాళ్ళ నుంచి తీసుకొచ్చి ఈ మంత్రసాధన పురస్కరణ చేయాలంటే దీపదుర్గ పూర్వకాలం మీరు సినిమాలో చూపిస్తారు కూడా తల కింద తపస్సు అట్లాంటిది అనమాట. ఆడవాళ్ళు మంత్రసాధన దేనికి చేస్తుంటే ఆడవాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్ లోపల ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొండలని యాక్టివేషన్ తొందరగా సిద్ధి కలుగుతుందని నేను ఆడవాళ్ళని చెప్పా. మీకు ఇది చెప్పండి అర్థం కాదు కాబట్టి చెప్పాల్సి వచ్చింది, అది ఇది కూడా చెప్పను నేను ఆమ్నాయ సమామనాయ షడామనాయ మంత్ర తంత్ర యంత్ర పరిశోధకుని కాబట్టి ఈ మంత్రాలు ఎవరికి పనిచేస్తాయి ఎవరికి పనిచేయవు ఏంటి అనేది రీసెర్చ్ చేస్తూ ఉంటాను. సరే. దీపములోకి దుర్గా అంటే మహాశక్తి. ఈ మహాశక్తి బిసతంతో కుండలని అనబడే శక్తిని దీపములోకి ఆవాహనం చేస్తారు. మీరు ఇప్పుడు గుళ్ళల్లో వాటిల్లో ఇట్లో కొన్ని చోట్ల కొత్తగా విగ్రహాలు పెట్టేటప్పుడు ప్రాణ ప్రతిష్ఠ మంత్రం చేస్తారు.
చిన్నదేలేండి, పెద్ద కష్టం. ఆం హ్రీం క్రోం యారాలావా శా ఇట్లా ఉంటుంది ఆ మంత్రం. అర్థమైంది? ఆ మంత్రంతో ఒకరిని ఎవరైనా చంపేటప్పుడు కొంతమంది మారణకాండలు కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారని అంటూ ఉంటారు. నాకైతే ప్రాక్టికల్గా తెలియదు. సరే, ఈ ప్రాణప్రతిష్ఠ మంత్రాన్ని మీరు ఆ నూనె తెచ్చుకొని శుభ్రంగా మంచి మట్టి ప్రమిదలో పోసి తూర్పు వైపు 2 ఒత్తులు 1 ఒత్తిగా వేసి, ఏది ఒరిజినల్ ఈ తెల్ల నూనె, మీరు ప్రాణప్రతిష్ఠ మంత్రం చేస్తారు. ఆ దీపంలోకి ఆ దేవతను ఆవాహనం చేస్తారు. చేసిన తర్వాత మంత్రము అంటే ఆలోచన. మీరు వెంటనే మంత్రం అంటే గబ్బా గబ్బా చల్లగా తీసుకెళ్ళి నీళ్ళలో ముంచడం, ఇంతంత పసుపులు ఇంత కుంక అవి కాదండి. అది అనాగరికము, అజ్ఞానులు, అవిద్యాపరులకి కొంతమంది ప్రవచనకారులు చెబుతారు, మీకు నాకు కాదు. అర్థమైందండి? మంచి శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని నీట్గా ఆలోచన అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఆడవాళ్ళు ఒక బంగారు గొలుసు కొనాలి, ముగ్గురు చేత కొనిపించాలంటే ఎట్లా ఆలోచిస్తారు? ఆ విధమైన ఆలోచన. అర్థమైంది? అట్లా దాని ఆలోచనే మంత్రం అంటుంది. శాస్త్ర ప్రామాణికముగా ఆలోచన చేయటం వలన దుర్లభమైన సమస్య నివారణకు ఈ దేవత దారి చూపిస్తుంది. ఈ దేవత పరిష్కారం చేయదండి. మీరు గబగబా నూనెలు తెచ్చి చేసి మాకు చెప్పాడు కదా గురువు, మీరు నివారణ చేసే మార్గం చూపిస్తుంది. ఇదిగో ఈ రూట్లో వెళ్తే పని అయిపోతుంది చూపిస్తుంది. ఈ మంత్రాన్ని కొన్ని శ్రీ విద్యా గురు పరంపరలో కూడా చెప్తూ ఉంటారు. కొంతమంది కొన్ని రకాలు చెబుతారు. మీకు మంత్రం నేను చెబుతా, కానీ మీరు గురుముఖత నేర్చుకొని చేయాలి. ఓం మాం హ్రీం క్రోం 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 హ్రీం ఆం ధుం దుర్గే హ్రీంకారిణి ఏ హి మమ నాలోకి ఆవేశే హ్రీం హ్రీం ధుం దుర్గే హ్రీం క్రోం ఆం హ్రీం క్రోం ఓం మమ సర్వశత్రు హుం ఫట్ 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 3 సార్లు చెప్పారండి ఇక్కడ. అది ఒక గురు పరంపర. మీరు అదేంటండి అన్ని నేను రీసెర్చ్లో 20 సంవత్సరాలు ఆల్మోస్ట్ శ్రీ విద్యలో యోని తంత్ర కానీ లేకపోతేనేమో అన్ని రకాల తంత్రాలను 20 సంవత్సరాలు రీసెర్చ్ చేశానండి. నేను శ్రీ విద్య ఉపాసకుని కాదు. శ్రీ విద్య ఉపాసన ప్లస్ వేదాలు చదువుకున్న వాళ్ళు, బోధన పోషణ వాళ్ళు, ప్రవచనకాలు సర్వముని చెప్పే ఆ నుంచి క్షం వరకు ఉండేటువంటి అక్షరాల పజిల్లో ఉన్న అచ్చులు కళ్ళు ఏం కలిపితే ఏమొస్తాయని రీసెర్చ్ నాది. అర్థమైందండి? నాలాంటి వాడు ఎవడు ఉండడు అన్నమాట. చాలా తక్కువ మంది ఉంటారు శ్రీ విద్యా ఉపాసనలో. అంటే ఏ సౌండ్కి ఏమొస్తుంది అనేది గెస్సింగ్ చేస్తానండి నేను. సరే, ఏమని ఇప్పుడు ఈ మంత్రం చేశారు కదండి, ఆమె ఎలా ఉంటుంది మీకు? మీరు ఏదో మంత్రం చెప్పాడు గురువుగారు, అది అట్టుంటుంది. ఓ మేము బాగా పరిగెత్తుకుంటూ వెళ్తాం, ఎర్ర చీర, ఎర్ర రంగు, ఎర్ర జాకెట్టు. మగవాళ్ళు కూడా కాళ్ళకి పసుపు పూసుకొని మెట్టెలు పెట్టుకుంటారు కొంతమంది ప్రవచనకారులు. మాట్లాడిన వాళ్ళకి తెలియక నెట్లోకి చూసుకుందామే మనం ఉపనిషత్తుల్లో ఉన్నదేమో అని ఆలోచించకుండా గవగవ పసుపు పూసుకొని కాళ్ళకి బొట్లు పెట్టుకుంటారు. సరే, అది ఆమె ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు నేను చెప్పిన మంత్రదేవత ఎలా ఉంటుందంటే, చొక్కా ప్యాంట్ వేసుకోదండి మనలాగా. అతి ఆశ్చర్య స్వరూపిణి, మమ అభిముఖ దీపాకృతే. అర్థమైందండి? నువ్వు అత్యంత నేను ఆశ్చర్యపోతాడు మనిషి. ఎప్పుడు ఆశ్చర్యపోతాడు చెప్పండి? ఒక స్త్రీ తన కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు చదువు అయిపోయిన తర్వాత, ఇద్దరికి కనెక్షన్స్ కట్ అయిపోయినాయి. తర్వాత అతను అదే జిల్లా కలెక్టర్గా వచ్చి డైరెక్ట్గా తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఎట్టుంటుంది తల్లి ఫేసు? గిరగిరగిరగిరగా తిరిగిపోతుంది మొత్తం సిస్టమ్ మొత్తం. అట్లాంటి ఉపమానం కోసం చెప్పాను. అట్లా అత్యంత ఆశ్చర్య స్వరూపిణి, మమ అభిముఖి దీపాకృతి. రియాలిటీ షో నేను చెప్పేది. బెల్లం కొబ్బరి నూనెల సీన్ కాదు, నేను రియాలిటీ. ఎదురుగుండా దీపాకృతిలో నువ్వున్నావు. ప్రాణ ప్రతిష్ఠ చేశాను, వేదం చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి నేర్చుకొని నిన్ను పిలిచాను, ఎదురుగుండా ఉన్నావు. దివ్య దేహదారిణి, మీరురా మన శరీరాలు కాదుగా, దివ్య దేహము ధరించావు. వద వద సర్వం అని చెప్పి శృతిమయి. అర్థమైంది? ఇట్లా ఉంటుంది ఆమెను తీసుకొని వేరే శ్రీ విద్యా గురు పరంపరలో మార్పులు చేర్పులుగా మంత్రం ఉండవచ్చు.
అందుకనే నేనేం చెప్తున్నా ఫస్ట్ నుంచి, మంత్రాణం తంత్రాణం యంత్రాణం బహురూప కర్తవ్యం శ్రీ విద్యా శృతి ప్రామాణిక గురు సమ్మతం. పట్టుకుట్టి వాళ్ళ టైపు కాదండి, శృతి ప్రామాణిక గురువులు వాళ్ళ ఒక దాన్ని వాళ్ళ వచ్చిన వాళ్ళ దాన్ని బట్టి నేర్పిస్తూ ఉంటారు. సరేలేండి, మరి మేము నేర్చుకుంటాంలే మా గురువుల దగ్గరికి పోయి, శ్రీ విద్యా గురువుల దగ్గరికి పోయి. దీనికి కొంతమంది మారణ క్రియలు కూడా ఉపయోగిస్తారండి ఈ మంత్రాలని. ఇది దీపదుర్గని కొంతమంది మారణ క్రియలు కూడా, ఆమ్నాయ సమామాయ షడామ్నాయ మంత్రాలు ఉన్నటువంటి నిగూఢ రహస్యాల్లో ఈ వివరించడాలు కాబట్టి నేను మీకు ఈ మంత్రాలు చెబుతున్నాను. మీ గురువుల ద్వారా శబ్దార్థ జ్ఞానంతో ఆచరించండి. సరే, విషయానికి వద్దాం. హర్యక్ష వాహన శృతి ఈ నామం గురించి అంటే జగత్తు యొక్క సృష్టి స్థితి లయలు దేని వలన కలుగుతున్నాయి. ఇప్పుడు ఈ నామం గురించి డైరెక్ట్ అటాక్ పరమాత్మ సగుణాకార రూపంలో ఏం చెబుతున్నాడు ఈ నామం గురించి. ఇది త్రిశతి శృతి ప్రామాణికం కాబట్టి మనం శృతి పరంగానే తెలుసుకోవాలి. అందులో ఎక్కిన రూపము శక్తి దాని గురించి మీకు ఇట్లా మంత్రం పరంగా చెప్పాను. సరే, దేనివలన ఇప్పుడు ఈ యొక్క సృష్టి స్థితి లయలు ఈ జగత్తులో కలుగుతున్నాయండి. పుట్టేవాడు పుడుతున్నాడు, సచ్చేవాడు వస్తున్నాడు, మళ్ళీ కొత్తగా పుడుతున్నాడు, కొత్త పూలు వస్తున్నాయి, కొత్త కాయలు వస్తున్నాయి, హైబ్రిడ్లు వస్తున్నాయి. ఏంటి ఇదంతా గందరగోళం గజిబిజి అంటే ఈ మొత్తం కూడా బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణి వలన కలుగుతున్నాయండి. అర్థమైంది? ఒక్క మనిషే ఈ వరల్డ్ విశ్వాన్ని శాసిస్తుంది, గ్రహాలని గజగజగజగలాడిస్తుంది. పొద్దున్నే సూర్యుడికి పడిపోతే టయానికి రాకపోతాము, ఏమవుతుందో అని చెప్పి గడగడగడ వచ్చి మన ఎదురుకుండా మనకి డి విటమిన్లు ఇవన్నీ ఇస్తుంటాడు. ఇవ్వకపోతే మళ్ళీ ఆయనకి పనిష్మెంట్ కలిగిద్ది. అంటే శృతుల్లో ఉంటాయి నేను చెప్పినవన్నీ కూడా, మీరు చూసుకోండి. వీళ్ళందరూ ఎవరి భయంతో పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, ఎవరి భయం వలన మనకి మన కర్మల నివారణకు వస్తున్నారని మీరు చూసుకోండి. నేను అబద్ధమే చెప్పట్లేదు, రియాలిటీగా చెప్తున్నా మీకు. సరే, మీకు నేను గతంలో ప్రతి భారతీయుడి లక్ష్యం ఏంటో చెప్పాను. నేను బ్రహ్మోపనిష స్వరూపుని యొక్క జిజ్ఞాస ఎవరిది? విదేశ వలసవాద మతస్థులు. ఇప్పుడు లేని దాన్ని నేను మీకు కుందేలకు కొమ్ములు లేవండి. నేను కుందేలు కొమ్ములు ఉన్నాయి, గొడ్రాలకు ఒక బిడ్డ పుట్టింది, ఆ పెళ్ళికి వెళ్ళాను, రాత్రి అన్నం తినొచ్చాను. ఇలాంటివి ఎంత చెప్పినా ఉపయోగం ఏంటి? విదేశ వలసవాద మతాల గురించి భారతీయుల్లో కొంతమంది చెబుతున్న వలసవాద చదువులు, వాళ్ళ మతాలు, దేవుళ్ళు, ఆధ్యాత్మికాలు ఈ విధంగా ఉంటాయి. భారతీయులకి శృతులు, వేదములు ఇవే ప్రామాణికం. అర్థమైందా? ఇవి రియాలిటీ షో. అర్థమైందా? సరే, జిజ్ఞాస ఎవరికి? భారతీయులకి. ఆత్మజ్ఞానేశ్వరి లేక పరబ్రహ్మ స్వరూపిణి, లేకపోతే ఆత్మజ్ఞానము అని చెప్పి ఈ విధంగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఎట్లా తెలుస్తుందండి? ఏంటంటే మాకు ఇవన్నీ అర్థం కావట్లేదు. అర్థమైంది, నెట్లో చూసుకోండి, ఫోన్ ఉంది కదా. నేను చెప్పి నమ్మాల్సిన అవసరం లేదు. మీరు రోజు చూస్తున్న కొబ్బరికాయలను కొట్టి, అరటి పండ్లు పెట్టి, నైవేద్యం పెట్టి, పంతులు గారు కొంతమంది, అందరు కాదు, మేము సగం తీసుకుంటాం, మీరు సగం తీసుకోండి, 50-50 మన ఇద్దరి మధ్య, నేను ఆల్రెడీ దేవుడికి చెప్పాను నీ గురించి మొత్తం అని చెప్తుంటారు కదండి. మీరు వాళ్ళు వచ్చి నైవేద్యం తీసుకొని గబగబా తీసుకొని ఇంటికి వచ్చేసి ఇంట్లో అందరికీ పెట్టుకొని కళ్ళకొద్దు కొనాలా తింటుంటారు కదా, వగేరా రకాలుగా. ఈ ఆధ్యాత్మికం అనేక మూర్తుల భక్తులు అనుకుంటున్నారేమో. అనేకమైన మూర్తులు, అనేక ఆధ్యాత్మికములతో అనేక నైవేద్యాలు ఇవన్నీ మీరు పెడుతున్నారు. అవన్నీ కలుషితం అని నేడు మనం వింటున్నాం కదా. ఆలోచించండి. ఆ మూర్తులు మీరు రోజు తిరిగే, మీరు రోజు ఆ మూర్తుల కోసం అనేక ఊళ్ళు తిరుగుతూ ఉంటారు కదా. మీరు పసుపు కుంకుమ చల్లి దేవుళ్ళ గురించి నేను చెప్పటం లేదు. మీరు పసుపు కుంకుమ జరుగుతూ ఆ బయట కొనుక్కొచ్చిన మొత్తం ఏదో గుడికే. మనం ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం, శోభనం గదిలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు తెలుసండి? ఒక సామాన్య గడ్డి ముట్టిస్తే పక్క బజార్లోకి వస్తుంది వాసన. అబ్బాయి ఎంత ఎక్కడో మామూలు వాసన. గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడో తెలుసండి? బయట
బిచ్చగాడికి ఇస్తే ఒక రూపాయి తీసుకోండి, ఆ రూపాయి సామాన్ కట్టిని తీసుకెళ్తారు. అంటే నాకు అంత భారతీయులు అటు తయారయ్యారు, ఎక్కువ మంది, అందరూ కాదు కొంతమంది లేండి. నేను అలాంటి వాటి గురించి చెప్పట్లా. శృతిలో చెప్పిన హర్యక్షవాహన అంటే సింహమును కూడా మన భారతీయ ఋషులు ఆడించినట్టుగా. ఎట్లా అంటే మాకు ఏదైనా ఒకటి చూపండి ప్రేమ, ఒక యోగి ఆత్మకథ అని పుస్తకం అమ్ముతారు, అర్థమైంది? పరమహంస యోగానంద. మీకు దీర్ఘం తీస్తున్నాను అనుకోండి, దీర్ఘం తీస్తేనే పేరు కరెక్ట్గా వస్తుంది. యోగానంద అంటే దీర్ఘం యోగానంద, యోగంలో ఆనందం అనుభవించిన పేరు అది. మీకు చాలామంది ఏదో ఆయన కింద నుంచి పైదాకా ఎర్ర డ్రెస్ వేసుకున్నట్లు అది కాదు మీరు చూడాల్సింది. ఆ యొక్క మెంబర్షిప్ ఉన్న వాళ్ళు కూడా తెలీదు. యోగానంద. గాకి దీర్ఘం తీస్తే ఏమొస్తుందయా? గాకి దీర్ఘం తీస్తే ఏమొస్తుంది? సౌండ్ ఆ వస్తుంది, రెండో ఆనంద. యోగానికి ఆనంద స్వరూపుడే అని అర్థం. సరే ఇవన్నీ మీకు చెప్పాలంటే మీరు గుళ్ళు గోపురాలు తిరగటం మానుకుంటే కానీ అర్థం కావు. సరే, ఆయన పుస్తకంలో ఏముంటుందంటే మీరు బొమ్మలతో సహా చూపిస్తారు. వాళ్ళ గురువు గారు వాళ్ళు సింహాలకి కుక్క పిల్లల్లాగా, అర్థమైందండి, కుక్క పిల్లల్లా గొలుసులేసి ఆడిస్తుంటారు వాళ్ళ సాంప్రదాయంలో. సరే, మన మామూలుగా మనం చెప్పుకోవాలి శృతి బ్రాహ్మణి చెప్పాలంటే భరతుడు ఉత్సవోపించాడు 10 సింహాలను చుట్టూ పెట్టి ఆడుకునేవాడు. చిన్నపిల్లలు ఇప్పుడు బొమ్మలతో ఆడుకుంటున్నట్టు సింహాలతో ఆడుకుని. ఏంటి రియాలిటీ? ఇప్పుడు ఈ పుస్తకంలో సత్యమైనప్పుడు అది అసత్యం అయిద్దా? ఆలోచించండి. సరే, ఈ చరాచర జగత్తంతా కూడా మీకు కనపడుతున్నటువంటి జగత్తు, జగత్తు అంటే మీరు మనుషుల్ని చూసుకోకూడదు అబ్బాయి. చెట్లు, పంచభూతాలు, ఈ సర్వం విశ్వం చరాచర జగత్తు మొత్తం కూడా ఏంటంటే జన్మాద్యాది కారణము అనే సూత్రము ద్వారా, అంటే ఈ చరాచర జగత్తంతా ఎవని వల్ల నడపబడుతుంది? ఎవడో ఒక్కడు మాత్రమే కంట్రోల్ చేస్తున్నాడు అబ్బాయి. ఎవడో తెలియటం లేదు. ఆడ మొగ నంపూతిగా తెలియదు. 3 లేని మనిషి అయిన శృతులు చెబుతున్నాయి. శృతులు ఏమంటున్నాయి? ఆడ మొగ కాదురా, నంపూతికుడు కాదు, ఈ 3 లేని స్థితి ఆ కంట్రోలింగ్ పవర్ అని చెప్తున్నాయి. ఎవరి వలన సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయి? అతడే, ఆమె, అదే నేనై ఉన్నాను పరబ్రహ్మముగా. ఆ పరబ్రహ్మ యొక్క లక్షణాలు ఏమిటి? ఇప్పుడు మనం సూర్యుని కంట్రోల్ చేయట్లేదు కదండి, మరి నేను పరబ్రహ్మ అంటే ఎట్ట కుదురుతుంది? అది తెలుసుకోవటమే జిజ్ఞాస. అర్థమైందండి? శ్రీ విద్యలో వేదవ్యాసులు వారు టాపిక్ మీకు చాలాసార్లు చెప్పారండి. ఆయన వచ్చేసి బ్రహ్మసూత్ర భాష్యంలో ఏమంటాడంటే, నీ గురించి అంటే నా గురించి వివరించాలంటే ఎవరైనా చెప్పుకున్నా కూడా ఇప్పుడు సహజంగా పేర్లు చెప్పకూడదు అంటారు. నేను సత్య రమేష్ అని అంటారు. ఇది శృతి వచనం. నువ్వు సత్యరమేష్, నువ్వు ఎట్లా అవుతావు సత్య రమేష్? నువ్వు పరబ్రహ్మం కదా. ఈ ప్రవచనాల వల్ల మీరు భ్రష్టులు అవుతున్నారు, జ్ఞానం తెలుసుకోవట్లేదు, శృతుల్లోకి వెళ్తలేదు. మీరు ఎవడో పేరు చెప్పాడండి, ఒక అమ్మాయి ఉంది, నా పేరు శాంతి అంటుంది. శాంతి ఎట్లా అయ్యావు నువ్వు? కాదు కదా. ఉన్నాడు, నా పేరు నారాయణ అని అంటాడు. నారాయణ ఎట్లా అవుతావు? నన్ను నారాయణ అని అంటారు, నన్ను శాంతి అని అంటారు. నిన్ను పిలుచుకోగా నీ పేరుతో వాళ్ళు పిలుస్తుంటారు. నువ్వెవరివి రియాలిటీగా? నువ్వే పరబ్రహ్మం అయి ఉన్నావు సోమా అని మన ఋషులు మనకు చెప్పారు. సర్లేండి, ఈనాటి నామంలో మీరు బాగానే చెప్పారు. అంటే ఇంకొకటి, మీరు అసలు విషయం ఏం తెలుసుకోవాలంటే, మీరు మీ ఇంటికి పురోహితులు చేస్తానికి వస్తారు కదా బ్రాహ్మణులు, మీరు ఏ పని చేయించుకుంటే ఆ పనిలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు. సపోజ్ అన్నవరం వెళ్ళారు, వ్రతాలు చేయిస్తున్నారు, తిరుపతి వెళ్ళారు, పూజలు చేయిస్తున్నారు, దుర్గ గుడికి వెళ్ళారు, పూజలు. ఇట్లాగే మీ ఇంటికి వస్తారు కదా, పూజలు చేయించినప్పుడు వాళ్ళని ఏమంటారంటే, ఏమంటే నేను చెప్పేది ఒక కాగితం మీద రాసుకుంటే రికార్డు చేసుకోండి. వాళ్ళని అడగండి, ఏమండి అంటే ఏంటండి అని.
వాళ్ళు ఇది చెప్పారనుకో, మీరు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి పని చేసుకోండి. చెప్పలేదనుకో, ఆ కార్యక్రమానికి అయ్యే ఖర్చుని అనాథ శరణాలయం చెప్పండి. అర్థమైందండి? ఏమని చెప్తానేనండి. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే శ్రీ విద్యా గురు పరంపరాం. నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మద్దాస్య శిష్యం శ్రీ 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 మమ పరాపర గురు శంకరాచార్య మద్దాస్య పద్మపాదం చ హస్తమలకం చ శిష్యం తంత్రోటకం వార్తికారమన్యా నస్మద్గురూన్ సంతతమానతో అస్మి. శృతి స్మృతి పురాణాలయం కరుణాలయం నమామి భగవత్ పాదశంకరం లోకశంకరం. ఇక్కడ మీకు పురాణాల టాపిక్ తెచ్చా, శృతి స్మృతిలు చెప్పాయి, వీటి వివరణ ఇస్తాను చూడండి. మామూలు మసాలాలుగా ఉండదు. మీరు అసలు మసాలా దోశ చట్నీ అల్లం చట్నీ మొత్తం కలిపి తింటే అట్టుంటుంది. అట్లాంటి వివరణ ఇస్తాను మీకు ఇప్పుడు దీని గురించి. శంకరం శంకరాచార్య కేశవం బాదరాయణం సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఓం నమో బ్రహ్మాదిభ్య బ్రహ్మ విద్య సంప్రదాయ కర్తవ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్య. ఓం సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన గణః ప్రత్యగర్దో బ్రహ్మైవాహమస్మి. ఇది మీరు అడగండి. వాడు చెప్పారనుకో, మీరు బోర్ల పడుకోండి, లేకపోతే మీ డబ్బులు వేస్ట్ చేసుకోవాలి. నేను మీకు ఇది శృతుల్లో ఉన్నది చెబుతున్నాను. ఇక్కడ శృతి స్మృతి పురాణాలయం అంటే, శృతి అంటే వేదములు, స్మృతులు అంటే ఋషుల చరిత్ర మీకు చెబుతున్నా కదా. ఋషుల్ది ఇప్పుడు మీ తాత, ఇప్పుడు మీ నాన్న అడిగావు, మీ తాత చచ్చిపోయాడు, నాన్నగారు అంటే ఇది ఈ ఫోటో మీ తాత మా నాన్నరా వాళ్ళ నాన్న తిట్లుంది అని చెబుతాడు. అది నువ్వు నమ్ముతున్నావుగా, అది పురుషుల చరిత్ర. నమ్మాలిగా. మీ నాన్న చెప్పి నమ్మకపోతే నీ తండ్రికి నీకు విలువ లేదు. మరి పురాణాల గురించి ఏంటంటే, ఇప్పుడు నేను మీరు ఈ వెహికల్స్ సమాజం అభివృద్ధి చెందకుండా ఎద్దుల బండ్లు కాలానికి వెళ్ళండి. వెళ్ళి నా దగ్గర ఒక పురాణం ఉంది. మా బావమరిదో మా అల్లుడో మా కొడుకు ఎవడో చెప్పాడు, మా నాన్న దగ్గర మంచి పురాణం ఉందండి, అది ఇదేని చెప్తాడు. వేరే ఊళ్ళో వాడు ఇక్కడికి వస్తాడు. వాడు రావటానికి కొన్ని నెలలు పడుతుంది. ఇప్పుడు నువ్వు కాశీ వెళ్ళాలంటే గంటలో వెళ్ళిపోతున్నావు కదా, అప్పుడు నెలలు పడుతుంది. వాడు వస్తాడు నా దగ్గరికి, ఏమంటే నమస్కారం, నేను తినాలి, నువ్వు తినాలి అని చెబుతాడు. సరే మరి తప్పదుగా, ఏంది చెప్పు అంటే, అప్పటి నుంచి ఉందండి ఈ శృతుల జ్ఞానం లేని వాళ్ళందరూ ఇదే చెప్పేది కూడా. ఏంటి చెప్పారంగానే, మీ దగ్గర ఫలానా పురాణం ఉందంట కదండి, ఇప్పుడు జిరాక్స్ రూపాయి ఇటు ఇసిరేస్తే 3 కాగితాలు తీసిస్తారు. అప్పుడు లేవు, ఇవన్నీ లేని కాలం సంగతి అన్నమాట. అంటే మీ రోజు పురాణాలను విమర్శిస్తున్నాడు గురువుగారు అంటున్నారు. కొంతమంది దాని ప్రియులకి మీకు అర్థం అవ్వాలని చెబుతున్నా, మీరు రీసెర్చ్ చేసుకోండి. ఏం చెప్పండి అని చెప్పి వాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళు అడుగుతారు కదా. నేను నా దగ్గర పురాణం ఇస్తాను. దాన్ని ఆయన ఏం చేస్తారంటే, కాగితాలు పెన్నులు కూడా అప్పుడు వేరే రకంగా ఉంటాయి అని మీరు నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మొత్తం అతను తెచ్చుకుంటాడు, కొన్ని ఇక్కడ ఈయన ఏర్పాటు చేస్తాడు. వీళ్ళింట్లోనే ఈ ఫుడ్ బెడ్ అన్నీ ఇస్తారు. మరి ఫ్రీయే, లాడ్జీలు లేవు కదా అప్పుడు. ఎక్కడో చోట పడుకుంటాడు, ఇద్దరు తినాలే కదా, పడుకొని సరే ఈడు దానికి రాసుకుంటాడు. చూచిరాత అంటారు. ఆ చూచిరాతను బట్టే ఇప్పుడు మీ అందరికీ ఆ కోటి రాయండి, ఈ కోటి రాయండి, ఆ దేవుడు ఎన్ని పులిహార మాటలు. ఏది రాసినా ఏ దేవుడు ఎవరిని అనుగ్రహించడు, లేనిది ఎట్లా అనుగ్రహిస్తాడే. నువ్వు అది అయ్యి ఉంటే నువ్వు ఇంకోటి దగ్గరికి పోయి, నువ్వు సత్యరమేష్ నేను ఉన్నాను, వాడెవడో వస్తాడు, నేను సత్యరమేష్ అంటాడు, ఎట్ట కుదురుతుంది? నువ్వు అక్కడివే కదా. ఆలోచించండి, థింక్ చెయ్యండి, శృతులలోకి వెళ్ళండి. అర్థమైందా? సరే వాడు అన్నీ రాసుకుంటాడు. ఈ రాసుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, వాడు ఇంత ముద్దపప్పు
కొబ్బరి చట్నీ, బాగా ఒరిజినల్ నెయ్యి పోస్తాడు కదా, శుభ్రంగా తింటాడు. మా ఎండాకాలం అనుకోండి మామిడికాయ రసాలు, మామిడికాయ పోస్తాడు, తిని రెస్ట్ తీసుకుంటాడు. ఒక గంట తర్వాత లేస్తాడు. తిన్నగా మొత్తం బాడీలోకి వెళ్ళి హార్మోన్స్ పనిచేస్తాయి బ్రెయిన్ మీద. బ్రహ్మలతో రాస్తాడు. ఏమని రాస్తాడు బ్రహ్మలతో? వీడు బాణం వేసాడు, వాడు 100 మంది చచ్చిపోయారని రాస్తాడు. అంటే కొంతమంది అంటారు, ఏమంటే మరి ఇప్పుడు అనుభవం వేస్తే వస్తున్నారు కదండి అని ఇట్లా లాజిక్లు మాడతారు. నేను చెప్పేది మీరు ప్రాక్టికల్గా ఆలోచించాలి. అది ఒక్క విషయం గురించి కాదు, పరిపరి విధాలు చెబుతున్నాను. ఒకడు రాస్తాడు పురాణం, కృష్ణుడు 16,000 మంది గోపికలతో సంసారం చేశాడు. వాడు మనిషి పుట్టక పుట్టాడా, జంతువు మనిషి క్రాసింగ్కి పుట్టాడో తెలియదు. ఎట్లా? హౌ? పరమాత్మని తీసుకొచ్చి నువ్వు అజ్ఞానంగా మాట్లాడుతున్నావు. అర్థమైంది? ఇట్లాంటివి ఉంటాయి కానీ పురాణాల్లో మీరు ఈ విశ్లేషణ చేయలేరు కదా. మీరు దయానంద సరస్వతో, రామకృష్ణ పరమహంసో, వివేకానందుడో, రమణ మహర్షో కాదు కదా. వాళ్ళైతే ఈ పురాణాలను తీసే అవతల బారేని చెత్త కుప్పలని అవతల బారేస్తారు. ఇవి ఇందులో కల్పితాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు గెస్ చేసి కల్పితాలు తీసేస్తారు, ఒరిజినల్ అని చూస్తారు. మీరు ఇవన్నీ రీసెర్చ్ తక్కువ వయసులో చేసుకోలేదు కదా. మానవ ఆయుష్ అంతా నేటి దేశమాన కాలమాన పరిస్థితి తక్కువ వయసులో ఉన్నాం. ఇప్పుడు ఇవన్నీ మనకు అవసరమా? సూక్ష్మంలో మోక్షం కావాలంటే ఏంటి? టక్ 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 నెట్లోకి వెళ్తాం. స్మృతి అంటే ఋషులు చెప్పిందబ్బా. అది మీ ఋషులు అంటే మీ పూర్వీకులే కాబట్టి నమ్మాలి కదా. దానిని శృతి, ఉపనిషత్తులు కాబట్టి ఇది తెలుసుకోండి. మీరు తెలుసుకున్నారనుకో మీకు ₹1 ఖర్చు ఉండదయా ఆధ్యాత్మికంగా. ఇప్పుడు దీపదుర్గ మంత్రం చెప్పాను, శ్రీ విద్య, ఇవన్నీ తెలుసుకోవడానికి రాజమార్గం శ్రీ విద్య. మీరు ఎక్కడికక్కడ గురువులు ఉన్నారో వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి నేర్చుకోండి. ఏదో ఒక సాంప్రదాయంలో దొల్లండి, ఒరిజినాలిటీకి వస్తారు. స్వస్తి.